నెక్స్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి యుగంధర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు బోవేని యుగంధర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హిందీ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ముందుగా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో యువత, నిరుద్యోగ యువత అందరూ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జాబ్లు ఎప్పుడు పడతాయి, మనం ఎప్పుడు జాబ్కి అప్లికేషన్ చేసి ఎప్పుడు జాబ్ కొట్టుకొని తల్లిదండ్రులను ఎప్పుడు సంతోష పెడదామని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఎదురుచూపులుగానే నిలిచిపోతున్నాయి, కానీ వాళ్ళ కళలు సాకారం కావట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన రోజు పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఏడాది అయిపోయింది, 2వ ఏడాది అయిపోయింది, 3వ ఏడాది కూడా ఇప్పుడు 5-6 నెలలు అయితే అయిపోతుంది. 3 ఏడాదులు అయిపోయినా కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా తక్కువ పోస్టులు ఇస్తున్నారు. ఎందుకు పూర్తి పోస్టులు ఎందుకు ఫిల్ చేయడం లేదు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఒక ఏడాది అయితే మేము కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ గా బయటికి వెళ్తాం. మాకు భయం వేస్తుంది. ఎక్కడ మాకు నోటిఫికేషన్లు రావో, ఎక్కడ జాబులు గవర్నమెంట్ జాబ్ దొరకవని మాకు భయం వేస్తుంది. ఇంకో 2 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగబోతుంది. ఈ 2 ఏళ్లలో అయినా మీరు ఇచ్చిన 2 లక్షల హామీలు ఏదైతే భర్తీ చేస్తారో అన్నారో అది మీరు భర్తీ చేసుకోండి. ఇదే మా ప్రధాన డిమాండ్. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దాని మీద కూడా ఎటువంటి స్పష్టత లేదు. అలానే అభయస్థం మేనిఫెస్టోలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థి అన్ని విభాగాలు మరియు యూనివర్సిటీలు రోడ్డుకు వచ్చిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఈ రోజు చెల్లించట్లేదు. విద్యార్థులందరూ రోడ్డు మీద నించొని వాళ్ళ ఆర్తనాదాలు ప్రభుత్వానికి ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. పాదయాత్రలు, నిరసనలు అన్ని చేస్తున్నాం కానీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఏవి తీర్చట్లేదు. అలానే మన తెలంగాణ ఏర్పడిందే 3 ముఖ్యమైన కారణాల వల్ల. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల గురించి ప్రశ్నిస్తేమో మా రక్తాలు తీసుకొని పంటలలో చల్లమంటారు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇదా అండి మాట్లాడేది? నిధుల గురించి మాట్లాడమంటే మేము లంక బిందెలు ఉన్నాయి అనుకుని ప్రభుత్వంలోకి వచ్చినాం, చూస్తే అక్కడ ఏదీ లేదు. నిధులు లేకపోయేసరికి మా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు డ్యామేజ్ చేశాడు రేవంత్ రెడ్డి. 400 ఎకరాలు యాక్షన్ కి పెట్టేసి అవి అమ్మేసి అక్కడి నుంచి డబ్బులు పోగు చేసి రాష్ట్రాన్ని నడిపిద్దామా, వాళ్ళ బ్యాగులను వాళ్ళ కుటుంబాలకు ఇద్దామా అని ప్లాన్ చేశాడు. దాని తర్వాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వెంబడి అక్కడే 50 ఎకరాలు స్కామ్ చేద్దామని చూశారు రేవంత్ రెడ్డి. దాని తర్వాత మళ్ళా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అక్కడ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు విద్యార్థుల పట్ల మీకు ఇంత చిత్తశుద్ధి లేదు? విద్యార్థుల పట్ల ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? విద్యార్థుల ఏదైతే చదువుకునే వ్యవస్థలు ఉన్నాయో, చదువుకునే యూనివర్సిటీలు ఉన్నాయో దాని మీదనే, వాళ్ళ ల్యాండ్ల మీదనే మీకు ఫోకస్ ఉన్నది. రేవంత్ రెడ్డి మా యూనివర్సిటీకి వచ్చాడు ఫుట్బాల్ ఆడదామని. కానీ ఆయన అప్పుడు మేము ఏమనుకున్నామంటే, అరే అందరూ క్రికెట్ ఆడతారు కదా, ఈయన ఎందుకు ప్రత్యేకంగా ఫుట్బాల్ మీద ఫోకస్ పెడుతున్నారు అని మేము సంతోషించాం. అరే ఫుట్బాల్ మన నేషనల్ గేమ్ కదా, దీని మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు, అది మంచి పని మేము అనుకున్నాం. కానీ అప్పుడు ఆయన ఉద్దేశం మాకు అర్థం కాలేదు. ఆయన ఫుట్బాల్ ఆడనీకి రాలేదు, మా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడనీకి వచ్చిండు ఆ యూనివర్సిటీకి. విద్యార్థి ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీ భూముల మీద కన్ను పడ్డది. అప్పుడు కన్ను పడ్డ తర్వాతనే 400 ఎకరాలు డ్యామేజ్ చేశారు. అక్కడ సుప్రీంకోర్టు స్వయాన సుమోటోగా తీసుకొని మొట్టికాలేసేంత వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అలానే నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడుకుందాం. నియామకాల గురించి మాట్లాడితే హైదరాబాద్ యూత్ లిక్విడేషన్ చేశారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఇంతవరకు? తెలంగాణ ఏర్పడి ఇప్పటికి 12 years అవుతుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే నోటిఫికేషన్లన్నీ వచ్చాయి. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే ఈ ప్రభుత్వంలో ఫుల్ఫిల్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నోటిఫికేషన్ అన్నట్టు ఏముంది? ఏది లేదు. ఇకనైనా మారండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫు నుంచి ఒక విద్యార్థిగా మేము ప్రశ్నిస్తున్నాం. మాకు జాబ్లు కావాలి, మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి. మేము చదువుతాం, మేము రాస్తాం, మేము ఎగ్జామ్ పాస్ అవుతాం, మేము ప్రభుత్వానికి మేము సేవ చేస్తాం. ఇకనైనా మారండి. ఇదే మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ తమ్ముడు. నెక్స్ట్